భారతదేశానికి మంచి శుభవార్త. ఇంధనం మరియు గ్యాస్ నిక్షేపాలు భారత్‌లో కనుక్కున్నారు. అది ఎక్కడంటే అండమాన్ తూర్పు తీరంలో 15 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి శ్రీ విజయపురం బావి. అంటే ఈ బావి దగ్గర 355 మీటర్ల లోతులో గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్టు కనుక్కున్నారు. మామూలుగా ఓ ఎవరు ఓఐఎల్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ అంటే ఇది భారతీయ జాతీయ సంస్థ. అయితే అక్కడే 1900 మీటర్ల లోతులో ఇంకా తవ్వారు. అంటే 1900 మీటర్ల లోతులో ఏముంటుంది, ఇయోసిన్ శిలల పొర ఉంటాయి. అయితే అక్కడి నుంచి తీసినటువంటి గ్యాస్ను మండించడం ద్వారా దీని సహజాన్ని కనుక్కుంటారు. సహజాన్ని అంటే ఇది నిజంగా గ్యాసా కాదా. సో ఇప్పుడు భారతదేశం ఏం చేస్తుందంటే ఓఐఎల్ అనే సంస్థ ఓఐఎల్ ఇది దీనికి రసాయనాలు కలిపి కిరోఫిక్ వేరే వేరే రసాయనాలు కలిపి ఈ యొక్క మూలాన్ని అసలు నిజమైన గ్యాసా ఎంతవరకు లభ్యమవుతుంది, ఎంత పర్సెంటేజ్ వరకు ఉందని కనుక్కున్నారు. అయితే మినిమం 87% వరకు మీథేన్ ఉన్నట్టు కనుక్కున్నారు. సో ఇది భారతదేశానికి అతిపెద్ద వార్త అని చెప్పుకోవచ్చు. ఇంధన రంగం ప్రస్తుతం భారతదేశంకు ఎంత ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ నుంచి భారతదేశానికి పెట్రోల్ మరియు గ్యాస్ రావడానికి ఎంత ఇబ్బంది పడుతుంది. సో ఇది భారతదేశానికి మంచి వరం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా మన భారతదేశం దీన్ని త్వరగా వెలికి తీసి మన యొక్క భారతదేశానికి అవసరపడే ఇంధనాలు మరియు గ్యాస్ను మనం ఉపయోగించుకోవాలి. మిగతాది తర్వాత విదేశాలకు అమ్మొచ్చు. కానీ అయితే ఈ యొక్క మిషన్ సముద్ర మంథన్ మిషన్ అనేది ఈ యొక్క పథకం ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వమే ఇది అన్ని తూర్పు తీర ప్రాంతాల్లో అన్ని సముద్ర తీర ప్రాంతాలు వెతుకుతుంది. సో భారతదేశానికి మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు.